నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ దగ్గర మీ చుట్టుపక్కల ఎలాంటి సమస్యలున్నా, అంటే ప్రభుత్వం నుండి ఒత్తిళ్లు కావచ్చు, ప్రభుత్వం నుండి కొన్ని పనులు కూడా పెండింగ్లో ఉండడం, మిమ్మల్ని ఎవరైనా బాధిస్తుండడం, ఇలాంటి సమస్యలు మీకు ఎలాంటివి ఉన్నా కానీ మా ఛానల్కి తప్పకుండా మేము కింద ఉన్నటువంటి ఈ ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలు మాకు తెలియజేయండి. మీ తరపున మీ గొంతుకై మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. ఏ వ్యవస్థలోనైనా మీకోసం గట్టిగా నిలబడతాం. ఇకపోతే గత సర్కార్లో, అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్, ఇక ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్. ఈ కాంగ్రెస్ సర్కార్లో అవినీతి రాజ్యమేలుతుంది. ఏ వ్యవస్థలో చూసుకున్నా, ఏ ఆఫీస్లో చూసుకున్నా ఫైల్ ముందుకు పోవాలంటే ఖచ్చితంగా చేతు తడపాల్సిందే. చేతు తడపకపోతే ఫైల్ ముందుకు పోవట్లేదు. ఈ రకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా తయారైపోయింది. దీనికి ముఖ్య కారణం ఏందయ్యా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యవహారమే దీనికి ముఖ్య కారణం. మన ఇంట్లో పెద్ద మనిషి బరాబర్ పనిచేస్తే ఇంట్లో ఉన్న మనుషులంతా చక్కగా పనిచేస్తారు, అవినీతి లేకుండా ఉంటారు. పెద్ద మనిషి అవినీతికి పాల్పడతా ఉంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా అవినీతికే పాల్పడతా ఉంటారు. అంటే దీనికి ముఖ్య నిదర్శనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గం అంతా కూడా కమిషన్లు ఇస్తేనే ఫైల్ ముందుకు పోతుంది, లేకపోతే ఫైల్ ముందుకు పోదు. దీంట్లో ముఖ్యంగా కొండ సురేఖ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి పడేసింది. మా మంత్రులు ఎవరైనా మీ ఫైల్ ముందుకు పంపించాలంటే తప్పకుండా కమిషన్ ఇస్తేనే ఫైల్ ముందుకు పోతుంది, సంతకం కూడా అవుతుందని ఆమె బండగుద్దినట్టుగా చెప్పి పడేసింది. దానికి నిదర్శనమే మనం నిన్న మొన్న చూస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రాజీవ్ యువ వికాస్కి సంబంధించి లంచం ఇస్తే తప్ప ముందుకు పోనటువంటి సిచ్యువేషన్ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. ఎందుకయ్యా మరి ఈ పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులంతా బిచ్చగాళ్ళలాగా మొత్తం డబ్బు లేకుండా దీనస్థితిలో ఉన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక వచ్చింది ఇదే అనువైనటువంటి సమయం. ఇక ఈ సమయం పోతే మళ్ళీ రాదన్నట్టుగా డబ్బులు దన్నుకునేటువంటి ఆలోచనలో పడ్డారు ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు. టోటల్ కాంగ్రెస్ వ్యవస్థనే అట్లా తయారైపోయింది. దీనికి తోడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సొమ్మును తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ చేతిలో పెడతా ఉన్నాట. రెండు విధాలుగా ఆలోచించవచ్చు. తెలంగాణ రాష్ట్రం నుండి సొమ్మంతా ఢిల్లీకి ఎందుకు పోతుందంటే రేవంత్ రెడ్డి సీటుని దక్కించుకోవడానికి పోతుందని ఒకటో ఆప్షన్. ఇక రెండవ విషయానికి వచ్చేస్తే దేశ రాజకీయాల్లోకి మళ్ళీ కాలు పెట్టాలంటే డబ్బు కావాలి. దేశంలో భారతదేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ ముందుకు పోవాలంటే సొమ్ము కావాలి. ఎక్కడెక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ రాష్ట్రాల నుండి మొత్తానికి రాహుల్ గాంధీకి మూటలు అందుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుండి గట్టిగా పోతూ ఉన్నాయి. రాష్ట్రాన్ని మొత్తం ఎండబెట్టి, అందుకే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా రాష్ట్ర సమస్యల మీద అసలే మాట్లాడతలేడు. రైతుల గురించి అసలే పట్టించుకోవట్లేదు. ఇక నిరుద్యోగుల పాలిట శాపంగా మారిపోయింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇక వార్తల్లోకి వెళ్దాం మనం. ఇక ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఒకసారి చూస్తే అధిక ప్రాధాన్యము రైతు ఇప్పుడే చెప్పినాం మనం, అధిక ప్రాధాన్యమట రైతు సంక్షేమానికే ఇస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రైతుల సంబంధించినటువంటి విషయాల్లో తలదూర్చడం లేదు రేవంత్ రెడ్డి, తన మంత్రివర్గం కూడా. రైతుల కళ్ళాల్లో వడ్లన్నీ వర్షానికి కొట్టుకపోతూ ఉన్నాయి, తడిసి ముద్దయిపోతూ ఉన్నాయి. మళ్ళా దాంట్లో ఈ కటింగ్ ఉంటుంది కదా, కటింగ్ విషయంలో ఒక క్వింటాల్కు 10 కిలోలు కట్ చేస్తూ ఉన్నారట. క్వింటాల్ వడ్లకి 10 కిలోలు కట్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా రైతుల గురించి పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రకటనలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు. ఏం చేస్తున్నారట, అధిక ప్రాధాన్యత రైతు సంక్షేమానికే ఇస్తామని చెప్తా ఉన్నాడు. ఇక రైతులు సాగు చేసే సమయం వానాకాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రైతులేమో అక్కడ రైతుల పంట అకాల వర్షాలతో నష్టపోయి ఉంటే అందాల భామల పోటీలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు.
రివ్యూలు చేస్తూ ఉన్నాడు. ₹1,00,000 ప్లేట్ పెట్టి వాళ్ళకు భోజనాలు పెట్టించిండు. ఈయన పని ఇట్లా ఉన్నది. అంటే 30 కోట్లంట అందాల భామల కోసం ఫుడ్కే ₹30 కోట్ల ఖర్చు పెట్టింది. ఎక్కడి ఆ 30 కోట్లు మనయే, మన సొమ్ము వాళ్ళకి తినబెట్టిండు. వాళ్ళతో పాటు ఈయన కూడా తిన్నాడు. ఈయనతో పాటు మంత్రివర్గం అంతా తిన్నది. ఎవరెవరు వచ్చారో వాళ్ళు కూడా తిన్నారు. ₹1,00,000 ప్లేట్ అంట. ₹1,00,000 భోజనం తినకపోతే చచ్చిపోతారా? బతకట్లే పేదోడికి ₹1,00,000 లేకనే చచ్చిపోతా ఉన్నాడు. ఇక్కడ ఆ ₹1,00,000 ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. మీరేమో అదే ₹1,00,000 పెట్టి భోజనం తినడానికి ₹1,00,000 పెట్టిరు మీరు. ఇకపోతే అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 పరిహారం చెప్పడం వరకే కానీ పైసలు అయితే రాలే. ఇంతవరకు ₹10,000 ఇస్తారట. అకాల వర్షంతో దెబ్బతిన్నటువంటి పంటలకు ₹10,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇక ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం, దాని గురించి మాట్లాడడం, పాపం తుమ్మలకు మాత్రం ఏం తెలియదు. ఈయననే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. పాపం తుమ్మలకు ఈయన డబ్బులు ఇస్తేనే తుమ్మల పైసలు రైతులకు పంచాలి. తుమ్మల నాగేశ్వరరావుకి ఏం తెలుసు? పాపం రేవంత్ రెడ్డి ఏం చెప్పమంటే అదే చెప్తాడు. ముంగడం కూర్చోండి ₹10,000 ఇస్తాం పంట నష్ట పరిహారం ఎకరానికి అని చెప్పు తుమ్మల అంటే చెప్పేస్తాడు. కానీ పైసలు ఇవ్వాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి. చెప్పిన తర్వాత చేతుల్లో ఆడతాడు. పైసలు లేవు. ఇంకా నీ మంత్రివర్గము నీ మాట నువ్వు ఎట్లా చెల్లుబాటు చేసుకుంటావో చేసుకో, నాకు సంబంధం లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేస్తాడు. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ఇట్లే ఉన్నది. ఉన్న మంత్రులకే పనులు సక్కంగా లేవు, వాళ్ళకే తిట్ల వర్షాలు పడతా ఉన్నాయంటే ఇంకా 6 ఖాళీగా ఉన్నాయట. 6లో 4 మొత్తానికి భర్తీ చేయబోతున్నారట. ఆ 4 మంత్రి పదవుల కోసం 7 పోటీలో ఉన్నారట. ఆ 7 మరి ఎవరికి ఇస్తారు ఏం కథ? దాని విషయంలో కూడా ఢిల్లీ దాకా పరిగెత్తాడు ముఖ్యమంత్రి. ఢిల్లీకి పోయి అక్కడ చర్చలు కొనసాగిస్తూ ఉన్నాడంట. అయితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే ఇవ్వలేదంట. ఇది ఇంకా గమ్మతైనటువంటి విషయం. అంటే రాహుల్ గాంధీ మీద ప్రేమ ఉన్నదా, కోపం ఉన్నదా, ఈయన ఒక పెద్ద మోసకారి అనుకుంటుండా? మరి ఈయన బీజేపీతో చేతులు కలిపిండా? అంటే చంద్రబాబు నాయుడు, ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బీజేపీతో చేతులు కలిపి మొత్తానికి వాళ్ళు విలీనమైపోయారు. బీజేపీలో విలీనమైపోయినట్టుగా అక్కడ పార్టీ అయితే మొత్తానికి జరిగిపోయింది, విలీనం అయిపోయింది. ఇక మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడని, చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి గతంలో చాలా సంబంధాలు ఉన్నాయని, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు బాటలో నడుస్తున్నాడేమో అన్నటువంటి డౌట్తోని రాహుల్ గాంధీ మొత్తానికి పక్కన పెడతా ఉన్నాడు. ఇక ఈ విషయాలన్నీ ఇట్లా ఉంటే మరి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ను చీల్చేటువంటి విషయం ఏమైనా చేస్తూ ఉన్నాడా? మరి ఇదే సమయంలో కేటీఆర్కు అట్లాగే హరీష్ రావుకు, ఈటల రాజేందర్కు, నలుగురికి కూడా నోటీసులు పోవడం వెనుక రహస్యం ఏంటి? మరి కొత్తగా కవిత పార్టీ పెట్టబోతుందన్నటువంటి మొత్తానికి ఆ సమాచారం కూడా బయటకు వస్తూ ఉన్నది. కవిత జూన్ 2వ తారీఖునే, ఏకంగా జూన్ 2వ తారీఖునే కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నారని కూడా మొత్తానికి చర్చలైతే వినిపిస్తూ ఉన్నాయి, తెరపైకైతే వస్తూ ఉన్నాయి వార్తలు. మరి వీటన్నింటికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడబోతుంది? మరి బీఆర్ఎస్ చీలికపోతుందా? రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడా? అటు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారా? మరి ఏం కుట్ర జరుగుతుంది రాష్ట్రంలో? మరి ఇంకా ఏదైనా పాలిటిక్స్ను డైవర్షన్ చేయడానికి ఇవన్నీ ముందుకు తీసుకొచ్చారు. ఇకపోతే అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి. అధికారులు అయితే నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలంటే వాళ్ళు ఇదివరకు ఒకసారి పంపిర్రు. అధికారులు పంట అకాల వర్షాలతో పంట నష్టపోయిన లిస్ట్ మొత్తం తయారు చేసి ప్రభుత్వానికి పంపితే ఇంతవరకు రూపాయి రాలే. కొత్తగా అధికారులంతా లిస్టు పంపండి, నివేదిక తయారు చేసి పంట నష్ట పరిహారానికి మేము డబ్బులు ఇస్తాం, దెబ్బతిన్న పంట రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు మొత్తం తయారు చేసి ఇవ్వమని చెప్పడం వరకే కానీ పని మాత్రం కాదయ్యా. అసలు వాని దగ్గర డబ్బులే లేవని చెప్తాడు. వీళ్ళందరికీ నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తారు చెప్పురి? జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారంట. ఇక రెండో విషయం వచ్చేసి జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు. ఇక ఈ రెవెన్యూ సదస్సులో మరి
సాదాబాయి నామాకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి కదా, వాటిని క్లియర్ చేస్తారా? మరి రెవెన్యూ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయా? మరి సదస్సులో ఏం మాట్లాడబోతున్నారు? మరి మండల్లో పెడతారా, గ్రామాల్లో పెడతారా? మరి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఎలాంటి సమస్యలు క్లియర్ చేస్తారు? మొత్తానికి ఈ 3వ తారీఖు నుండి 20వ తారీఖు దాకా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ ఏర్పాటు చేస్తారో, మరి మండలాల్లో చేస్తారా, గ్రామాల్లో చేస్తారా, మరి జిల్లా లెవెల్లో చేస్తారో, కానీ మొత్తానికైతే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సదస్సులు ఏర్పాటు చేయడం, పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, వీటికి తప్ప శంకుస్థాపనలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ఇవే తప్ప పని అయితే ఒకటి జరగదు. ఇకపోతే ఎరువులు, విత్తనాల కొరత రానివ్వం. నకిలీ విత్తనాలు అమ్మే వారిపైన పీడీ యాక్ట్. నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ చట్టం కింద కేసులు కూడా నమోదు చేస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇక ఏకంగా రేవంత్ రెడ్డి చెప్పేసిండు, పీడీ యాక్ట్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కేసులు కూడా బనాయించాలి అని మొత్తానికి ఆఫీసర్కి, అధికారులకైతే ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా. ఇందిరమ్మ ఇల్లు ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉంటే ఉచిత ఇసుక సరఫరా చేస్తారట. అది కూడా టోకెన్ ద్వారా. టోకెన్ తీసి ఆ టోకెన్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇసుక సరఫరా చేస్తామని చెప్తా ఉన్నారు. ఇకపోతే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే 22 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని కూడా వెల్లడి. అయితే గతంలో కంటే ఈసారి, అంటే ఇది ఎండాకాలం పంట, అయితే వానాకాలంలో ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలు చేసినామని చెప్తా ఉన్నారు. గతంలో కంటే ఈసారి 22 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినామని వెల్లడి చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ విషయాలన్నీ మొత్తానికి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాల్స్లో మొత్తానికి వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. ఇకపోతే మరి ధాన్యం అడ్డగోలుగా కొన్నారు, మరి రైతులకు బోనస్ అయితే లేదు. మరి బోనస్ పడ్డదని ఏ రైతు మాత్రం చెప్పట్లేదు. కాన్ఫరెన్స్ కాల్స్ అయితే మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మరి రైతులకు బోనస్ పడ్డది, మాకు 500 బోనస్ వచ్చింది, సన్న బియ్యం పండిస్తే, సన్న వడ్లు పండిస్తే అని ఏ రైతు కూడా ముందుకొచ్చి చెప్పడం లేదు. ఇకపోతే కలెక్టర్తో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ రామకృష్ణారావు కూడా ఉన్నటువంటి అంశం. ఇకపోతే ఇంకొక విషయం ఏంటంటే రైతుల కోసమే పోరాడతాం, రైతు సంక్షేమమే మా ధ్యేయం అని చెప్తా ఉన్నారు. మరి రైతులకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, సరైనటువంటి విత్తన సౌకర్యం లేదు, అట్లాగే ఎరువు సౌకర్యం లేదు. గతంలో 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు ఎట్లయితే రైతులు మన షాపుల దగ్గర, ఎరువుల షాపుల దగ్గర, విత్తనాల షాపుల దగ్గర క్యూ లైన్లు ఎట్లయితే కట్టిరో, చెప్పులు పెట్టుకొని, తువాలలు పెట్టుకొని, డబ్బాలు పెట్టుకొని లైన్ ఎట్లయితే కట్టిరో, మళ్ళీ ఇవాళ పాస్బుక్లు కూడా లైన్లో పెట్టేటోళ్ళు, మళ్ళీ ఇవాళ కూడా అదే రిపీట్ అవుతూ ఉన్నది. నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, కొన్ని చోట్ల ఆ షాప్ల ముందు మొత్తానికి లైన్లో పెట్టిరు కండువాలని, చెప్పులని, ఇగో ఇట్లా. అంటే వెనకటి రోజులు మళ్ళా వచ్చినాయి. చెప్పిరు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గత రోజులు మళ్ళా వస్తాయంటే కళ్ళకు కనిపించినట్టుగానే చూపెడతా ఉన్నారు, వీళ్ళు చేస్తూ ఉన్నారు కూడా పనులు. ఇకపోతే రైతుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈయన ఆదేశించడమే తప్ప ఏ అధికారి కూడా చక్కగా ఈయన మాట మీద పనిచేయడు. వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు పనిచేస్తారు. ఈయన 10 గంటలకు లేవమని చెప్తే వాళ్ళు రేపు పొద్దుగాల 10కి లేస్తారు. అట్లా ఉన్నది పనితీరు. ఇకపోతే ముందస్తు వర్షాల వల్ల ధాన్యం విక్రయంలో కొందరు రైతులకు ఇబ్బందులు తలెత్తాయని కూడా వారికి అండగా ఇక నిలవాలన్నారు. ధాన్యం విక్రయంలో రైతుల్ని ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపైన కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంద్రమ్మ ఇల్లు, భూభారతి ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటకు వ్యవసాయ శాఖ సన్నద్ధతపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారట మొత్తానికి. ఇకపోతే అసత్య ప్రచారాలని బలంగా తిప్పికొట్టాలి. ఎందుకంటే వీళ్ళు చక్కగా పనిచేస్తలేరని ఎవరైనా అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తే వాటిని తిప్పికొట్టాలని చెప్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా
పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిని బలంగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. ఇక సత్యాలను ప్రజలకు చూపాల్సినటువంటి బాధ్యత కలెక్టర్లపై ఉంది. గత 3 సంవత్సరాల ధాన్యం కొనుగోళ్ల వివరాలను కూడా కలెక్టర్లు తరచూ వెల్లడించాలి. రైస్ మిల్లులను కూడా నిరంతరం పర్యవేక్షించాలి. ఎక్కడైనా రైతులకు మిల్లర్లు అన్యాయం చేస్తే చర్యలు కూడా తీసుకోవాలని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. మిల్లర్లు ఎక్కడైనా రైతులకి ఎక్కడైనా అన్యాయం చేసినట్టుగా కనిపిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాడు. ఇకపోతే కలకత్తా హైకోర్టుకు జస్టిస్ సుజయ్ పాల్. కలకత్తా హైకోర్టుకు మొత్తానికి జస్టిస్ సుజయ్ పాల్, ఇక జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు రాబోతున్నారంట. ఇక బదిలీ చేస్తూ మొత్తానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి వీళ్లను బదిలీ చేస్తూ హైకోర్టుకు మొత్తానికి సుప్రీంకోర్టు సిఫార్సు చేసినటువంటి అంశం బదిలీ చేస్తున్నట్టుగా. ఇకపోతే 10 హైకోర్టులకు చెందినటువంటి 21 మంది న్యాయమూర్తులకు మొత్తానికి స్థానచలనం. ఒక కోర్టు కాదు, 10 హైకోర్టులకు మొత్తానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసింది. 21 మందిని బదిలీ చేసింది. అందులో ముఖ్యంగా జస్టిస్ సుజయ్ పాల్ వచ్చేసి ఇతను కలకత్తా హైకోర్టుకు పోతా ఉన్నాడు. ఇకపోతే జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలత వీళ్ళు ముగ్గురు కూడా తెలంగాణ హైకోర్టుకు మొత్తానికి పంపించడం జరిగింది. ఈ ముగ్గురిని మొత్తానికి 10 హైకోర్టులకు 21 మందిని న్యాయమూర్తులనైతే బదిలీ చేసినటువంటి అంశం సుప్రీంకోర్టు నుండి. ఇకపోతే రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పద్మాలు అందుకున్నటువంటి ప్రముఖులు, అందులో తెలంగాణ నుంచి మందకృష్ణ ఉన్నారు. ఇక ఏపీ నుంచి కేఎల్ కృష్ణ, రాఘవేంద్రచార్య. ఇకపోతే రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మ పురస్కారం అందుకుంటున్నటువంటి మందకృష్ణ మాదిగ. ఇకపోతే చురుకుగా ఋతుపవనాలు దూసుకొస్తా ఉన్నాయి. నేడు రేపు 4 జిల్లాలకు కూడా అతి భారీ వర్ష సూచన. జనగామ జిల్లా పాలకుర్తిలో 12.1 సెంటీమీటర్ల వర్షం. ఇకపోతే జూన్లో సాధారణం కంటే ఎక్కువగా వానలు అని చెప్తున్నటువంటి ఐఎండి. ఇక విద్యార్థి వీసాల ఇంటర్వ్యూలను తాత్కాలికంగా ఆపినటువంటి అమెరికా ఆపేసిందంట. ఇక తరగతులు ఎగ్గొడితే వీసా రద్దు. విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం మరో హెచ్చరిక. ఇక ఎవరైనా తరగతులు ఎగ్గొడితే వీసా కూడా రద్దు చేస్తారంట. అగ్రరాజ్యం మొత్తానికి మరో హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. వాయుసేనకు నూతన శక్తి. 5వ తరం యుద్ధ విమానం తయారీలో ముందడుగు. ఇక ఆమ్కా ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ శాఖ ఆమోదం. దేశీయ పరిజ్ఞానానికి పెద్దపీట. ఇకపోతే వాయుసేనకు నూతన శక్తి అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తానికి అత్యంత అధునాతన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని కూడా సాకారం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. మొత్తానికి మనకు ఒక వాయుసేనకు నూతన శక్తి అంటూ ఒక ఆయుధం అయితే అందుబాటులోకి వచ్చేసింది. ఇది చాలా పెద్ద ఆయుధం అంట, తయారీలో ముందడుగులో ఉన్నటువంటి ఆయుధం వాహనం. ఇకపోతే కడప మహానాడులో చరిత్ర సృష్టిస్తాం. ఇది ఏపీకి సంబంధించినటువంటి వార్త. చంద్రబాబు నాయుడు కడప కడప మహానాడుతోని చరిత్ర సృష్టిస్తామంటూ ఏపీ దిశ మార్చే విధానాలను రూపొందిస్తాం. వైకాపా మొత్తానికి పాలకుల కుంభకోణాల లెక్కలు కూడా తీస్తున్నాం. దోపిడీదారులు గాడి తప్పిన నేతలు, అధికారులకు శిక్ష తప్పదు. మొత్తానికి పసుపు సైనికుల త్యాగాల ఫలితమే ఈ అధికారం. ఇకపోతే అందుకు తగిన గుర్తింపు, గౌరవం తప్పకుండా ఇస్తాం. ఏది పసుపు బోర్డుకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి, పసుపు బోర్డుకు సంబంధించి వాళ్ళ త్యాగం వల్లే ఇవాళ అధికారం వచ్చిందని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. కార్యకర్తల ద్వారా పాలనే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్. తెదేపా మహానాడులో మొత్తానికి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇకపోతే ఈ వలుపు ఓ వల, ప్రేమతో విలువ అయినది. ఈ వలుపు ఓ వల అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమెంతో విలువైనది, వాస్తవం ఇది. ఇకపోతే అందరికీ దొరకలేనిది అన్నాడో కవి.
కానీ అకౌంట్లో మొత్తానికి డబ్బులుండి సామాజిక మాధ్యమాల్లో ఖాతా ఉంటే చాలు, మాటలతో మత్తెక్కించేటువంటి ప్రేయసి హాయ్ అని కూడా అంటుంది. నువ్వు లేనిదే ఉండలేననే ప్రియుడు కూడా పుట్టుకొస్తాడు. ఇది అంశం. ఇకపోతే గంటల పాటు చాటింగ్లు, మొత్తానికి మత్తెక్కించే టాకింగ్లు, మైమరిపించేటువంటి కాలింగ్లు ప్రపంచాన్నే మర్చిపోయేలా చేస్తారు. చివరికి నట్టేయటం ముంచి ఉండిపోతారు. ఇది కరెక్ట్ అయినటువంటి మాట, ఇది వాస్తవం. ఈ మైకంలో పడితే ఇక ఏం చేయలేము కూడా. ఎవరైనా పడ్డారంటే వాళ్ళ బతుకు సర్వనాశనమే ఇక ఆ మైకంలో పడితే. వాస్తవమే. అకౌంట్లో డబ్బులుండి సొసైటీలో మంచిగా కనబడితే నువ్వే నా దిక్కు, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకుంటే ఉండలేము అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. చివరికి దిక్కు నువ్వే దిక్కు అన్నోడు సొసైటీలో దిక్కు లేకుండా పోతాడు. ఇక డబ్బులు అంటావా, గల్లపెట్ట మొత్తం ఖాళీ అయిపోతే చివరికి బిచ్చమెత్తుకునే సిచ్యువేషన్ వస్తుంది. ఇకపోతే అందాల పోటీల ఫైనల్కి కౌంట్ డౌన్ అయిందంట. టాప్ 40లో ఇప్పటికే 12 బెర్తులు ఖరారు. ఇక మిగిలిన వారిని కూడా ఎంపిక చేయనున్నటువంటి న్యాయ నిర్ణేతలు. ఇక 31న జరిగేటువంటి కార్యక్రమానికి హైటెక్స్లో ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. 31న హైటెక్స్లో ఏర్పాట్లు. ఇక కాళేశ్వరం పైన ముందుకే కాళేశ్వరం విషయం మీదనే ఇవాళ అటు ఈటల రాజేందర్కు, ఇటు పోతే హరీష్ రావుకు, అటు కేసీఆర్కు ముగ్గురికి కూడా కమిషన్ నోటీసులు పంపించడం జరిగింది. ఇక దీంట్లో ముఖ్యంగా 5వ తారీఖున కేసీఆర్ హాజరు కావాలి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగినటువంటి అవినీతి మరి ఏముందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే 5వ తారీఖున కేసీఆర్ హాజరు కావాలి. మరి కేసీఆర్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, మరి కేసీఆర్ హాజరు అవుతాడా కాడా, మరి ఇంకేం చెప్తాడో ఇక చూడాలి. ఇక ఏసీబీ వాళ్ళు అయితే మన కేటీఆర్కి అయితే నోటీసులు పంపించారు. ఏదైనా ఏసీబీ వాళ్ళు అయితే టూర్ పోతా ఉన్నాడు కేటీఆర్. టూర్ పోవడానికంటే ముందే మన దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశం టూర్కు పోతా ఉన్నాడు. టూర్కు పోవడానికంటే ముందే ఏసీబీ వాళ్ళు కేటీఆర్కు నోటీసులు పంపించారు. నోటీసులు పంపిస్తే ఆ ఏసీబీ వాళ్ళకు కేటీఆర్ ఏం చెప్పినాడంటే, నేను టూర్ పోయి వచ్చిన తర్వాత హాజరైతా అన్నాడా, మరి ఏం చెప్పిండో తెలియదు. మొత్తానికైతే ఇక అది సమస్య. ఇక కాళేశ్వరం పైన ముందుకే ఎన్డీఎస్ఏ నివేదిక అమలుకు నిపుణుల కమిటీ. ఇక ఏబీ పాండ్యా చైర్మన్గా 7 సభ్యులు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపైన దృష్టి. ఇక పునరుద్ధరణ పూర్తి చేస్తే బాగుంటుంది. పునరుద్ధరణ చేయడానికి మళ్ళీ ఈ నోటీసులు మన్ను మశనం ఎప్పటి నుండో పంపిస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు నుండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కొండను దొవ్వి ఎలకను పట్టినట్టుగానే ఉన్నది, ఏం చేసింది లేదు. ఇక రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు. ఇక వానల పైన అలర్ట్ అంట. అలర్ట్ ఉన్నా ఏం చేయవులే. ఇక కవిత సొంత సైన్యం. కవిత పార్టీ పెట్టబోతుంది అనడానికి ముఖ్యమైనటువంటి నిదర్శనం ఇదే. మరి కవిత ఎందుకు పార్టీ పెట్టాలనుకుంటుంది? మరి బీఆర్ఎస్లో ఆమెకు సరైనటువంటి స్థానం లేదా? మరి కవిత పార్టీ పెడుతుంది అనేది అంశం ఏదైతే ఉందో అది నిజమేనా? మరి జూన్ 2వ తారీఖున కవిత పార్టీ పెట్టబోతుందా? మరి రాష్ట్రంలో ఏం జరగబోతుంది? బలాన్ని పెంచుకునేందుకు జాగృతి బలోపేతం చేస్తూ ఉందట. 30న అనుబంధ విభాగాల ఏర్పాటుకు నిర్ణయం కూడా ఓకే అయిపోయిందంట. ఇప్పటికే మహిళా, యువ జాగృతిల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారట. తాజాగా సింగరేణి జాగృతి, ఆర్టీసీ, విద్యార్థి, రైతు ఉద్యోగ జాగృతిల ఏర్పాటుకు కూడా కసరత్తు చేస్తూ ఉన్నారట. అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని కూడా జాగృతి నేతలకు కవిత పిలుపునిచ్చేసిందని చెప్తా ఉన్నారు. మొత్తానికి కవిత మీటింగ్తో టీబీజీకే అలర్ట్. ఇక క్రమశిక్షణ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నటువంటి అంశం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత సైన్యం ఏర్పాటు చేసుకోవడం పైన దృష్టి పెట్టారు. పార్టీలో విభేదాలు ముదురుతున్నటువంటి నేపథ్యంలో సొంత బలగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇక భవిష్యత్తులో పార్టీ పరంగా తనకు మద్దతు లభించకున్నా పార్టీ నుంచి పార్టీ నుంచి వేరుపడాల్సి వచ్చినా తన వెంట నడిచి వచ్చే వారిని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారని కూడా మనకు ఇక్కడ చూస్తున్నటువంటి వార్త. ఇకపోతే పహల్గామ్లో మొత్తానికి ఓమర్ అబ్దుల్లా క్యాబినెట్ మీటింగ్ పహల్గామ్లో ఓమర్ అబ్దుల్లా క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు. చూడరిగో సాంప్రదాయానికి భిన్నంగా మొత్తానికి జమ్మూ కాశ్మీర్ సీఎం
ఒమర్ అబ్దుల్లా మంగళవారం పహల్గామ్లో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఇక టెర్రరిస్టుల దాడితో పర్యాటకాన్నే నమ్ముకుని ఉపాధి కోల్పోయినటువంటి ప్రజలకు సంఘీభావంగా ఈ భేటీ నిర్వహించారు. మీరే చేసిరు గారా దుర్మార్గులు. ఉగ్రవాదుల వల్లనే ఈ చర్య ముంగడబడే, మళ్ళా వాళ్ళ ఉపాధి కోల్పోయిన కోసం మీటింగులు పెట్టుడు. ఉగ్రవాదులను పెంచి పోషించిందే పాకిస్తాన్ నా కొడుకులు. వాళ్ళ అమెరికా పైన దండెత్తడానికి ఉగ్రవాదుల్ని తయారు చేసినామని చెప్తా ఉన్నారు. మరి అమెరికా మీద దండెత్తాల్సింది పోయి అమాయకమైనటువంటి భారతీయులను పొట్టన పెట్టుకున్నారు కదరా. రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా 3 జడ్జీలు. ఇకపోతే 2వ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు. 2వ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు ఉంటాయట. 3 నుంచి 5వ క్లాస్ వరకు కూడా ద్విభాష విధానం. CBSE బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. మాతృభాషలో బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని కూడా ఈ నిర్ణయం. ఇకపోతే స్టేట్ సిలబస్లోనూ అనివార్యం. మొత్తానికి నర్సరీ నుంచి 2వ తరగతి వరకు కూడా మాతృభాషలోనే బోధనను తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE మొత్తానికి నిర్ణయం తీసుకున్నది. కొత్త విద్యా సంవత్సరం 2025-26 నుంచే దీనిని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEC 2020 అమలులో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. 2వ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు చెప్పాలంట. కానీ పోరగాళ్ళకు 2వ తరగతి దాకా తెలుగులో పాటలు చెప్పకుండా వాని మెదడు ఉండేది గింత. వాని ఆలోచనలు గింత చిన్నగా ఉంటాయి. ఆడుకునే ఆలోచనలు, పాడుకుని ఆడుకోవడము, దుంకడము. అట్లాంటోనికి మొయ్యలేనన్ని బుక్కులు, మొయ్యలేనన్ని సబ్జెక్టులు వాని తల మీద మొత్తం భారం పెట్టి ఎద్దును పొడిచినట్టు పొడుస్తూ ఉంటే పాపం పొద్దుగాలు లేవలేక బడికి పోయి ఆడు ఏం చదువుతాడు, ఏం చేస్తాడు. ఆడుకునే సమయంలో వానికి లేనిపోని తంటలు, లేనిపోని బుక్కులు, హోంవర్క్ ఇస్తే పాపం వాడు రాయలేకపోతాడు. కంత హోంవర్క్. ఉన్న బుక్కులు ఎన్ని ఉన్నాయో అన్ని బుక్కులలో రాసుకొని రమ్మంటే పాపం పిల్లోడు ఎప్పుడు ఆడుకుంటాడు. ఆడుకునే వయసులో వానికి చిన్నప్పటి నుండే మెదడుకు మొత్తం ఇట్లా మేత పెట్టడం వల్ల అందుకే వయస్సు తగ్గిపోతూ ఉన్నది, కాలం చెల్లిపోతూ ఉన్నది, ఎంట్రుకలు తెల్లబడతా ఉన్నాయి. మందబుద్ధి 100 సంవత్సరాలు బతికేటోడు 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకే మటాష్ అయిపోతా ఉన్నాడు. ఈ ప్రెషర్ వల్లనే. ఒకప్పుడు స్వేచ్ఛ ఉండే, పిల్లలకి స్వేచ్ఛ ఉండే. 5వ తరగతి దాకా, 5వ తరగతి కాదు అసలు ఆడు చదువుకున్నాడు, లేకపోతే లేదు. ఎవడి ఇష్టం తీరుగా వాడు పనిచేసిండు. అప్పుడు బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు దొరకబట్టి బడికి పంపిస్తే వానికి ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే సిచ్యువేషన్, వానికి బిర్యానీ అవసరం అయితే కారపొడి పోబెట్టి తినరా అని కుక్కినట్టుగా ఉన్నది. అవి అట్లా అయిపోతుంది. ఏం చేయమంటారు? ఇక పాపం NDSA రిపోర్టు దొంగలాగా మారిపోయిందంట. రిపోర్టును కూడా మేం తిరస్కరిస్తున్నాం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఎలాంటి లేక NDSA రిపోర్టులో అన్ని తప్పులే ఉన్నాయి. ఎలాంటి పరీక్షలు చేయకుండానే రిపోర్టు ఇచ్చారు. ఎక్కడ లోపం ఉందో చెప్పకుండా క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని కూడా ఎలా అంటారు? ఒక్కో పేజీలో ఒక్కో రకంగా రాసుకున్నారు. ఒక పేజీలో రైట్ అయింది, ఇంకో పేజీలో రాంగ్ ఎలా అవుతుంది? లేఖలో సంచలనటువంటి విషయాలు పేర్కొన్నటువంటి ఎలాంటి రిపోర్టు మీద NDSA మీదనే అనుమానాలు. రిపోర్టు మీద ఉన్నదంట, NDSA మీదనే అనుమానాలు ఉన్నాయంట. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగాయా కూల్చారా? మొత్తానికి కరెక్ట్గా ఎన్నికల ముందే ఎలా జరుగుతుంది? NDSA రిపోర్టు వ్యవహారంపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇది వాస్తవమైనటువంటి విషయమే. అంత పెద్ద మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డలో 2 పిల్లర్లు, వాస్తవానికి ఈ మేడిగడ్డలో 2 పిల్లర్లు ఎన్నికలకు ముందే కూలిపోయినాయి. ఇది డౌటే. మరి వాళ్ళు నిజంగానే అవి ప్రకృతి వైపరీత్యంగానే అవి పిల్లర్లు కూలిపోయాయా, పర్రెలు వచ్చినాయా? మరి వీళ్ళే తెలంగాణ పోయి బాంబులు పెట్టి వాటిని లేపిరా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయమే. NDSA రిపోర్ట్లో కూడా ఎలాంటి ఎంక్వైరీ చేసినట్టుగా ఏం లేదంట. మరి ఏం జరిగిందనే దాని మీద అసలు సమాచారమే లేదంట. మరి రిపోర్ట్ ఎట్లా నమ్మాలిగా? మేడిగడ్డ ఘటనపై అనుమానాలు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది 16/10/2023 రోజు. మేడిగడ్డలో 2 పియర్స్ కుంగింది 21/10/2023. జస్ట్ ఒక 4 రోజులు
6 రోజుల వ్యవధిలోనే పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నికల కోడ్ రాగానే పిల్లర్లు కుంగిపోయినాయి. కాళేశ్వరమే తెలంగాణ రాష్ట్రానికి పెద్ద అంబాసిడర్. కాళేశ్వరం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా సుప్రీంకోర్టు పొగిడిందే కాళేశ్వరం ప్రాజెక్టు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీస్తేనే ఇవాళ కేసీఆర్ మొత్తానికి ఓడిపోతాడని ఆలోచన చేసిరో ఏమో కానీ ఆ 2 పిల్లర్లు మరి కుంగిపోవడానికి కారణం గదే సమయంలో సుడిరిగా 16వ తారీఖు నాడు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే 21వ తారీఖు నాడు పిల్లర్లు కుంగిపోయినాయి. అంటే ఇది ప్రకృతి వైపరీత్యమా, చేతబడి చేసినారా మరి ఇంకేమన్నా? ఇక కేంద్ర జలశక్తి మంత్రికి కిషన్ రెడ్డి లేఖ రాసింది 22/10/23 తారీఖు. ఎన్డీఎస్ఏ బృందం రాష్ట్రానికి వచ్చింది 24/10/23, 25 తారీఖు. మొత్తానికి ప్రాథమిక రిపోర్టు ఇచ్చినటువంటి తేదీ 29. 10 నెలలైన ఇవన్నీ. అంటే మొత్తానికి పోలింగ్కి సరిగ్గా నెల రోజుల ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చేసి 29వ తారీఖు నాడు జరిగినాయి అసెంబ్లీ పోలింగ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇగో ఈ డేట్ల ప్రకారం మొత్తానికి ఒక కదలికలు అయితే జరిపిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ఎక్కడ జరిగిందయా అనడానికి నిదర్శనంగా పిల్లర్లు పేల్చేసినటువంటి ఘటన. మరి పేల్చిర్రా, అవే కుంగిపోయినాయా, మరి ఇంకేమైనా జరిగినాయా? ఇక దీని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏదో మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ అంట విమానంలో పోతా ఉంటే ఆయన భూమిని చూస్తూ ఉన్నట. అద్దంలోకి వెళ్ళి కిందికి చూస్తూ ఇక్కడ కాళేశ్వరం కట్టుర్రి, ఆడ గేట్ పెట్టుర్రి, గీడ కాలువే ఇర్రి, ఇటు ఓని అటు ఓని అని ఆయన ఎట్లయితే చెప్పిండో గట్లనే ఇంజనీరింగ్ మ్యాప్ రాసుకున్నాడంట. అంటే ఇంజనీరింగ్ తెలివి తక్కువ. మరి కేసీఆర్ పైన గేరే గంత పెద్ద ప్రాజెక్టును కట్టడానికి ప్లానింగ్ చేస్తూ ఉన్నాడంటే మరి ఇక చదువులు ఎందుకు సంకనాకినందుక? ఈ చదువులు, ఈ ఇంజనీరింగ్లు, ఈ అధికారులు వీళ్ళంతా ఎందుకు? ప్లానింగ్ చేయడానికే కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారు. ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు మ్యాప్ గీసి అంటేనే వానికి వేలల్లో ఇవ్వాలి. పెద్ద ఇల్లు అయితే లక్షల్లో పెట్టాలి. 1,00,000 రూపాయలు కానీ ఇస్తే కానీ ఇంటి ప్లానింగ్ గీసియాడు. అట్లాంటిది మరి కేసీఆర్ అంత పెద్ద ప్రాజెక్టు గీసిండు. ఇక రేవంత్ రెడ్డికి అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అంత పెద్ద ప్రాజెక్ట్ అంటే కేసీఆర్ చెప్పినట్టే కట్టిరట వీళ్ళు. ఇక మందులు నిల్, సమస్యలు ఫుల్. ఇక గాంధీ హాస్పిటల్ యొక్క చరిత్ర. మందులు లేనే లేవు, సమస్యలు మాత్రం ఫుల్గా అయిపోయినాయి. ఇక పట్టించుకునే నాదుడు ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి ప్రజల గురించి పట్టించుకోడు, రాష్ట్రం గురించి పట్టించుకోడు. మరి గాంధీకి వెళ్ళినటువంటి ప్రజల పరిస్థితి ఏంది? అధ్వాన్నంగా సర్కార్ దవాఖానాలు, మెడిసిన్స్ సప్లై నిలిపివేత, ఆసుపత్రులకు వచ్చే రోగులకు మొండి చెయ్యి, 40 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్, పట్టించుకొని సీఎం ఆరోగ్య శాఖ మంత్రి. దామోదర, ఏడబోయినవయ్య దామోదర, నీ సిచ్యువేషన్ చూడు. నీకు మంత్రి పదవి ఇచ్చిండు మీ సారు రేవంత్ రెడ్డి. నీ మంత్రి పదవికి నీకు విలువ లేకుండా చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన సొమ్మియ్యడు, నువ్వు హాస్పిటల్స్లో మందులు తీసుకొచ్చి పెట్టవు. అది కాని పరిస్థితి, కాని పని. బకాయిలు చెల్లిస్తే సరఫరా చేస్తామని చెప్తా ఉన్నారంట. వాళ్ళ బకాయిలు 40 కోట్లకు పైనే ఉన్నాయంట. మరి ఎప్పుడు కట్టాలి వీళ్ళు? ఈ 40 కోట్లు బకాయిలు చెల్లించరాయంటే అందాల భామల కోసం 30 కోట్లు పెట్టిండు. ప్రాణాలు గాల్లో కలుస్తూ ఉంటే, దవాఖానాల్లో వసతులు చక్కగా లేక ఇక్కడ విలవిలలాడుతూ ఉంటే 40 కోట్లు పెట్టాల్సింది పోయి అందాల భామల కోసం 30 కోట్లు పెట్టిండు. ఇంకో 10 కోట్లు కలిపి ఈయనే పెట్టచ్చు కదా. అందాల భామల పోటీలు పెడితే రాష్ట్రానికి ఏమొచ్చింది? మరి ఏం లాభం వచ్చింది రాష్ట్రానికి? మరి అందాల భామల పోటీలతోని ఈ లాభం వచ్చిందని చూపెట్టు తెలంగాణ రాష్ట్రానికి. మరి ఏమన్నా డబ్బులు వస్తే మీరే గల్లపెట్టెలు వేసుకున్నారా? మరి మూటలన్నీ మంత్రులు మీరు అందరు కలిసి తెలంగాణ పంచుకున్నారా? మరి డొనేషన్లు కూడా రావచ్చు, స్పాన్సర్స్ కూడా రావచ్చు. ఎందుకంటే 119 దేశాల నుండి వచ్చిర్రు అందాల భామలు. 119 దేశాల నుండి స్పాన్సర్లు కూడా వచ్చిర్రు కావచ్చు. పైసలన్నీ ఎటుపోయినాయి మరి. ఇక ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్. కాంగ్రెస్ పాలనలో పేదలు బాధపడుతున్నారు. ప్రజలకు వైద్య సదుపాయం అందించడం లేదు. ఇక సమస్యల నిలయాలకు సర్కార్ దవాఖానాలు మారాయి. ఆసుపత్రుల్లో మందులు లేని దుస్థితి ఏర్పడింది. దీంతో మందుల కోసం ఆసుపత్రులకు వచ్చినటువంటి రోగులు మెడిసిన్స్ కూడా దొరకనటువంటి సిచ్యువేషన్. అమెరికా లండన్ పర్యటనకు కేటీఆర్.
మొత్తానికి డలాసిస్ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, స్థానిక బీఆర్ఎస్ నేతల భారీ ఏర్పాట్లు, ఇండియా వీక్ 225లో మొత్తానికి కేటీఆర్ ప్రసంగం, వివిధ వర్గాల ప్రజలు కూడా విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. అమెరికాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరపాలి. మొత్తానికి అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో గులాబీ జెండా రాష్ట్ర ప్రస్థానం కూడా యావత్ దేశానికి ఆదర్శం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. 14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో ఉద్యమ సారథి కేసీఆర్ సారథ్యంలో మొత్తానికి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో జూన్ 2వ తారీఖున కవిత పార్టీ పెట్టబోతుందంటున్నారు. అదే జూన్ 2వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి ఏం జరగబోతుంది ఆవిర్భావ వేడుకలు? ఇక హైకోర్టు జడ్జీల బదిలీ, అవినీతిలో అద్భుత ప్రగతి. ఇకపోతే సింగరేణి జాగృతి ఆవిర్భావం, సింగరేణి జాగృతిని ఆవిర్భావం ఏర్పాటు చేసింది కవిత. ఆపరేషన్ కాగర్ ఆపాలి అంటూ తుపాకీకి తుపాకీ, రక్తానికి రక్తం జవాబు కాదు అంటూ మొత్తానికి మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి అంటూ మన చర్యలు భవిష్యత్తు ఇక రాతలు ప్రశంసించాలి, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా పోరాడద్దు అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాం. ఇక ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటాలి అంటున్నాడు. మరి ఎవరిదే ఆవిర్భావ సంబరాలు? జపాన్ మేయర్ అయినటువంటి మిస్ వరల్డ్ విజేతలు అతిథులు అందాల పోటీలో బట్టి విక్రమార్క మరి అందాల పోటీలు అద్భుతంగా అంబురాలు అంటాలంట. ఇక ప్రణాళికలతో వేడుకలకు సిద్ధం కావాలి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. అంబురాలు అంటాలంట, అంబురాలు. ఏది వీళ్ళే అందాల భామల పోటీలో ఎవరైతే గెలుపొందిరో లేకపోతే ఎవరైతే విన్నర్ అయినరో వాళ్ళ యొక్క ప్రపంచమే ఆశ్చర్యపోయే రకంగా సంబురాలు అంబురాలు అంటాలంట. ఇక మీ స్టార్ 10%. ఇదేంది? కేబుల్ లేక అర్ధాంతరంగా ఆగిన కోట్ల రూపాయల పనులు. మొత్తానికి ధర ప్రకారమే సరఫరా చేస్తామంటున్న కంపెనీలు, అదనపు భారాన్ని భరించలేమంటున్న కాంట్రాక్టర్లు, తేల్చలేక తలపట్టుకుంటున్నటువంటి ఉన్నతాధికారులు, ఎస్పీడీసీఎల్కు మొత్తానికి నెలకు రూపాయల కోట్ల ఆదాయానికి గండి, ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి సమ్మర్ యాక్షన్ పనులు, ఇక ఫీడర్లపైన అధిక భారం, సరఫరాలో అవాంతాలు. మొత్తానికి మిస్టర్ 10% కరెంటుకు సంబంధించి ఏడాదిగా ఎస్పీడీసీఎల్ పోర్టులు స్టోర్లో మొత్తానికి 33 kV కేబుల్ల కొరత. కమిషన్ ఇస్తేనే కొనుగోళ్లకు అనుమతి ఇస్తామని కూడా మెలిక. కరెంటులో కూడా జాప్యం. ఇక 1600 కోట్ల నుంచి 4000 కోట్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల అంచనాలు భారీగా పెంపు. ఒక్కో క్యాంపస్ నిర్మాణానికి రూపాయలు 200 కోట్లు. గతంలో 8 కోట్లతో 80 కోట్లతో కడతామన్న డిప్యూటీ సీఎం బట్టి ఇక ఇప్పుడు వచ్చేసి 125 కోట్లతో భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన. తాజాగా 20 భవనాలకు 4000 కోట్లతో అనుమతులు. ఇక స్కూళ్ల నిర్మాణం వెనుక పెద్ద కుంభకోణం ఉందని చెప్తా ఉన్నారు. 16,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు వచ్చేసిందంట. గతంలో 80 కోట్లతో కడతామన్న డిప్యూటీ సీఎం బట్టి ఇక 125 కోట్లతో భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిండు. 80,000 కోట్లతో కడతామని బట్టి విక్రమార్క చెప్పిండు. చివరికి వస్తే తాజాగా 20 భవనాలకు 4,000 కోట్లతోని అనుమతులు కూడా ప్రారంభం చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈ పైసలను ఎక్కడ పోయినాయి? ఈ 1600 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? 4,000 కోట్లకు వచ్చేసింది. కేటీఆర్కు గ్రాండ్ వెల్కమ్ లండన్లో. కేటీఆర్కు లండన్లో గ్రాండ్ వెల్కమ్. మొత్తానికి ఎన్ఆర్ఐల ఘన స్వాగతం. ఇక ఆటో డ్రైవర్ల పైన ద్వేషం ఎందుకు? ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఉచిత బస్సును వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. ఆటో డ్రైవర్ బలవన్ మరణం. ఇక ఉచిత బస్సు పెట్టినప్పటి నుండి ఆటో డ్రైవర్లకు వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు అయిపోయింది. వాళ్ళకు అసలు ఆధారమే లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఇక లేరు. మొత్తానికి గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ గుండెపోటుతో మృతి చెందినటువంటి ఘటన. ఇక పోలవరంపై
దాగుడు మూతలంట, పోలవరం మీద దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారట. ప్రధాని ప్రగతి సమావేశం ఎజెండా నుంచి మాయం. మొత్తానికి కుట్రలను బట్టబయలు చేసినటువంటి విషయం అయితే భూసేకరణ ముంపు పైన చర్చకు తొలుత నిర్ణయం. ఇక్కడ చూడరు, ఇగో 5వ తారీఖున విచారణకు కేసీఆర్. జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కానున్న మాజీ సీఎం. కాళేశ్వరం పైన తన వాదనలు వినిపించనున్నటువంటి బీఆర్ఎస్ అధినేత. గత ప్రభుత్వం నిర్ణయం ఇక సరైనదేనని చెప్పుకున్నటువంటి కేసీఆర్. విదేశీ పర్యటన నుంచి జూన్ 4నే హైదరాబాద్కు కేటీఆర్. అలాగే ఫార్ములా ఈ పైన 2వ వారంలో ఏసీబీ కూడా ఎదుట హాజరయ్యే ఛాన్స్ ఉంది. అటు కేటీఆర్ ఇటు కేసీఆర్. మొత్తానికి ఏసీబీ 2వ వారంలో ఈపై 2వ వారంలో కూడా కేటీఆర్ ఏసీబీ విచారణలో హాజరయ్యే అవకాశం ఉందంట. రైల్వే స్టేషన్లో మినీ సోలార్. ఇక పాఠం వింటేనే డ్రైవింగ్ లైసెన్స్. పాఠం వింటేనే డ్రైవింగ్ లైసెన్స్ అంట. డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? అయితే రహదారి భద్రత పైన 10 నిమిషాల పాటు ఆడియో క్లాస్ వింటేనే ఇకపై స్లాట్ నమోదవుతుంది. లైసెన్స్ కోసం వచ్చే వాహనదారులకు అవగాహన కల్పించేందుకు రవాణా శాఖ ఇలా వినూత్నంగా ముందుకొచ్చింది. పాఠం వింటేనే డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే అవకాశం లేదు. చెప్పిన పాఠం వినాలి. రవాణా శాఖ మొత్తానికి ఆ నిబంధనతోనే ముందుకొచ్చిందట. ఎందుకు సాగదీత? ఇక కామ్రేడ్ లాల్ సలాం కరోనా ఆందోళన అక్కర్లేదు. ఈ కరోనా మీద ఆందోళన అక్కర్లేదని చెప్తున్నటువంటి అంశం. ఇక ఇవి రాష్ట్రంలో వచ్చినటువంటి